రాజ్నాథ్ సింగ్ గారి సింధు వ్యాఖ్యలకు ఇన్స్పైర్ అయ్యి కరాచీలో చెలరేగిన అల్లర్లు. పాకిస్తాన్లోని సింధు ప్రావిన్స్ ప్రజలు సపరేట్ సింధు దేశం కావాలి అని కోరుకోవడానికి కారణమేంటి వంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి నేను కిరణ్ కుమార్ నాగలింగం నా ఛానల్ కిరణ్స్ ఫ్రెండ్లీ ఇన్ఫో ద్వారా మీకు పూర్తి క్లారిటీగా తెలియజేయబోతున్నాను ఫ్రెండ్స్. ఓకే, అసలు ఈ సింధు దేశ ఉద్యమం అనేది ఇప్పటిది కాదు. ఇది 1970 నుంచి నడుస్తోంది. పాకిస్తాన్లో 4 ప్రావిన్సులు ఉన్నాయి, అంటే 4 స్టేట్స్ లాగా అన్నమాట. 1 పంజాబ్, 2 ఖైబర్ పఖ్తూన్ఖ్వా, 3 బలూచిస్తాన్, 4 సింధ్. పాకిస్తాన్ సైన్యంపై మరియు రాజకీయాలపై పంజాబీ ప్రావిన్స్ యొక్క ఆధిపత్యం బాగా ఎక్కువైంది. సింధు ప్రావిన్స్ని చిన్న చూపు చూస్తూ పూర్తిగా పంజాబ్ ప్రావిన్స్ వాళ్ళే సింధ్ని కంట్రోల్ చేస్తూ ఉన్నారు. దాంతో వనరుల పంపిణీ, ప్రభుత్వ ఉద్యోగాలు మరియు ముఖ్యమైన నిర్ణయాలలో తమకు తీవ్రంగా అన్యాయం జరుగుతోందని సింధ్ వారు ఎప్పటి నుంచో ఆవేదన చెందుతూ ఉన్నారు. ఈ సింధు ప్రాంతంలో హిందువులు ఎక్కువగా ఉండడం వల్ల ఇస్లాం దేశమైన పాకిస్తాన్ ఈ సింధ్ ప్రావిన్స్ అభివృద్ధిని పర్టికులర్గా కావాలనే నెగ్లెక్ట్ చేస్తూ వస్తుంది, సరిగా పట్టించుకోవట్లేదు. అయితే అక్కడి మైనారిటీలైన హిందువులు అభివృద్ధి చెందకూడదనే పాకిస్తాన్ ప్రభుత్వ మూర్ఖ వైఖరి వల్ల సింధులో అభివృద్ధి కుంటుపడిపోయింది. దానివల్ల సింధులోని మెజారిటీ అయిన ముస్లిమ్స్కి కూడా ఎంతో నష్టం జరుగుతూ ఉంది. చెరపకుర చెడేవు అన్న సామెతలాగా అయ్యింది పాకిస్తాన్ పరిస్థితి. దాంతోపాటు వనరుల దోపిడీ, ముఖ్యంగా నీరు. సింధు నదినే ఇండస్ రివర్ అని కూడా అంటారు. ఎక్కువగా ఈ నదీ ప్రవాహంపైనే సింధ్ రాష్ట్రం ఆధారపడి ఉంది. ఈ నది నీటిని పంజాబ్ రాష్ట్రం ఎక్కువగా వాడుకోవడం వల్ల తమ వ్యవసాయం మరియు జీవనోపాధి దెబ్బతింటున్నాయని సింధీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇది అంతర్గత ఘర్షణలకు దారితీస్తోంది. తరచుగా జలజగడాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అంతేకాక సాంస్కృతిక మరియు భాషాపరమైన గుర్తింపు విషయంలో కూడా వీరిని చిన్న చూపు చూస్తున్నారు పంజాబ్ ప్రావిన్స్ వారు. సింధీలకు వారిదైన ప్రత్యేక భాష, సంస్కృతి మరియు చరిత్ర ఉన్నాయి. పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత తమ సింధీ సంస్కృతిని, భాషను అణచివేసే ప్రయత్నాలు నిత్యం జరుగుతూ ఉన్నాయి. ఉర్దూ భాషను బలవంతంగా వీరి మీద రుద్దుతున్నారు. ఇది వారికి అస్సలు నచ్చట్లేదు. కానీ అనేక ప్రభుత్వ నిర్ణయాలను మౌనంగా భరించడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి అక్కడి వారిది. పాకిస్తాన్లోని సింధీ ప్రావిన్స్లోనే కరాచీ అనే ముఖ్యమైన సిటీ ఉంటుంది. ఈ పేరు మీదే మన ఇండియాలో చాలా కరాచీ బేకరీలు కూడా ఉన్నాయి. భారత విభజన తరువాత భారతదేశం నుండి పాక్కు వలస వచ్చిన ముస్లింలను పాకిస్తాన్లో ముహాజీర్లు అంటారు. వీరు ముఖ్యంగా కరాచీ వంటి నగరాల్లో స్థిరపడడం వల్ల సింధ్ రాష్ట్రంలో స్థానిక సింధీలకు, ముహాజీర్లకు మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఉద్యోగాలు మరియు అన్ని వనరులపై వీళ్ళ మధ్య పోటీ నెలకొంది. సింధ్ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలు మరియు ముఖ్యంగా స్థానిక సింధీలు విద్య, వైద్యం మరియు మౌలిక సదుపాయాల లేమితో సరైన అభివృద్ధి లేక పేదరికంతో బాధపడుతున్నారు. పాక్లోని కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంత అభివృద్ధిని పట్టించుకోవడం లేదని వారి ఆరోపణ. సింధ్ వేర్పాటువాద ఉద్యమం ప్రస్తుతం తీవ్ర రూపంలో ఉంది. ప్రత్యేకించి బలూచిస్తాన్ వేర్పాటువాదంతో పాటు ఇది పాకిస్తాన్కు ఒక పెద్ద సవాలుగా మారింది. సింధులో తరచుగా నిరసనలు, ఆందోళనలు జరుగుతున్నాయి. ప్రభుత్వ ఆస్తులపై దాడులు, హింసాత్మక ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఒకానొక సందర్భంలో పాక్ హోంమంత్రి ఇంటికి కూడా నిప్పు పెట్టారు ఉద్యమకారులు. పాకిస్తాన్ ప్రభుత్వం మరియు సైన్యం ఈ ఉద్యమాన్ని అణచివేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. వేర్పాటువాద నాయకుల అరెస్టులు, బలవంతపు అదృశ్యాలు మరియు మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని అంతర్జాతీయ సంస్థలు కూడా నివేదిస్తున్నాయి. పంజాబ్ రాష్ట్రం కొత్త ప్రాజెక్టులను చేపట్టి తద్వారా సింధు నది నీటిని మళ్లించడం వల్ల సింధులో నీటి సంక్షోభం ఇంకా తీవ్రమైంది. ఇది రాష్ట్రాల మధ్య రాజకీయ ఉద్రిక్తతలను ఇంకా తీవ్రతరం చేసింది. ఈ వేర్పాటువాద ఉద్యమం మరియు సింధులోని ఉద్రిక్త పరిస్థితులు పాకిస్తాన్పై తీవ్ర ప్రతికూల ప్రభావాలను చూపుతున్నాయి. సింధులో హింస మరియు రాజకీయ అస్థిరత వల్ల ఆ ప్రాంతంలో పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధి మందగించాయి.
ఇది పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బ. బలూచిస్తాన్తో పాటు సింధ్లో కూడా వేర్పాటువాదం బలంగా ఉండటం పాకిస్తాన్ దేశ సమగ్రతకు మరియు జాతీయ సమైక్యతకు తీవ్రమైన ముప్పుగా పరిణమించింది. సమస్యల్ని వాటి మూలాలను పరిష్కరించకుండా పాక్ ప్రభుత్వం ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తుండడంతో సింధ్లో మానవ హక్కుల ఉల్లంఘనలు తీవ్రంగా పెరిగాయి. ఇది అంతర్జాతీయంగా పాకిస్తాన్పై ఒత్తిడిని పెంచుతోంది. అయినా సరే దున్నపోతు మీద వాన పడ్డట్టే దాని పరిస్థితి. మామూలుగానే పాకిస్తాన్లో మానవ హక్కులంటే నేతి బీరకాయలో నేతి చందాన ఉంటుంది. అలాంటిది వేర్పాటువాదులను పాక్ ప్రభుత్వం ఊరికే వదులుతుందా? వారిని రాచి రంపాన పెడుతూ ఉంది. అయినా సరే ఈ ఉద్యమం కారణంగా సింధీ ప్రజల్లో తమ భాష, సంస్కృతి మరియు చారిత్రక వారసత్వం పట్ల అవగాహన పెరిగి గర్వం, దర్పం పెరిగింది. దానితో పాటే ఆత్మాభిమానం కూడా పెరిగి ఎలాగైనా సరే సింధు దేశం సాధించి తీరాలి అనే పట్టుదల కూడా పెరిగింది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే సింధ్ గురించి మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు సింధ్ తిరిగి భారత్లో కలవచ్చు అని చేసిన వ్యాఖ్యలు భారత్ మరియు పాక్లో తీవ్ర దుమారాన్ని రేపాయి. కామెడీ ఏంటంటే టెర్రరిస్టు దేశమైన పాకిస్తాన్ శాంతి గురించి మాట్లాడడం. పాకిస్తాన్ రాజ్నాథ్ సింగ్ గారి వ్యాఖ్యలను ప్రాంతీయ శాంతికి ముప్పుగా అభివర్ణిస్తూ ఐక్యరాజ్య సమితికి చెందిన వివిధ వేదికల్లో ఈ విషయాన్ని లేవనెత్తింది. అలాగే దానితో పాటుగా ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ OICలో సభ్య దేశాలకు కూడా ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేస్తూ లేఖలు రాసింది. భారత ప్రభుత్వం మాత్రం ఈ వ్యాఖ్యలను చారిత్రక మరియు సాంస్కృతిక కోణంలో చేసినవిగా, ఈ విషయంలో తమకు ఎటువంటి సైనిక చర్యలు చేసే ఉద్దేశాలు లేవని వివరించింది. పాకిస్తాన్ నుండి విడిపోయి స్వతంత్ర సింధు దేశం కావాలని డిమాండ్ చేసే గ్రూపులు రాజ్నాథ్ సింగ్ గారి వ్యాఖ్యలపై సానుకూలంగా స్పందించాయి. భారత రక్షణ మంత్రి చేసిన ప్రకటన సింధీ ప్రజల ఆకాంక్షలకు దన్నుగా నిలుస్తుందని, సింధ్ ప్రజలు తమ చారిత్రక గుర్తింపును మరియు స్వాతంత్రాన్ని కోరుకుంటున్నారనడానికి ఇది నిదర్శనమని ప్రకటించుకోవడం మొదలెట్టారు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో తమ ఉద్యమానికి మరింత గుర్తింపును తెస్తాయని వారు భావించారు. సింధ్ రివల్యూషనరీ ఆర్మీ SRA, ఈ సాయుధ వేర్పాటు సంస్థ రాజ్నాథ్ సింగ్ గారి ప్రకటన తమ లక్ష్యానికి మరింత బలం చేకూరుస్తుందని భావించింది. కొంతమంది సింధీ మేధావులు మరియు కార్యకర్తలు ఈ వ్యాఖ్యలను పాకిస్తాన్ ప్రభుత్వం సింధ్ పట్ల చూపుతున్న వివక్ష, వనరుల దోపిడీ మరియు సాంస్కృతిక అణిచివేతకు వ్యతిరేకంగా తమ గళాన్ని బలంగా వినిపించడానికి, ఇంకా పాక్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టి తమ అసంతృప్తిని హైలైట్ చేయడానికి ఒక అవకాశంలా, ఒక ఆయుధంలా ఉపయోగించుకుంటున్నారు. ఆయన వ్యాఖ్యల ఊపుతో పాక్లోని సింధీ ప్రజలు వేల సంఖ్యలో రోడ్లెక్కి ఉద్యమాన్ని తీవ్రతరం చేశాయి. పాక్ని తగలబెట్టడం మొదలెట్టాయి. జస్ట్ రీసెంట్గా సింధు కల్చర్ డే ఈ సందర్భంగా పాకిస్తాన్లోని కరాచీలో జరిగిన ర్యాలీ హింసాత్మకంగా మారింది. కొన్ని జాతీయవాద గ్రూపులు, ముఖ్యంగా జిఏ సింధ్ ముత్తాహిదా మహజ్ JSMM నేతృత్వంలోని ర్యాలీ పాక్ అధికారులు ముందుగా నిర్ణయించిన మార్గాన్ని కాదని రెడ్ జోన్ అంటే అధికారులు ముఖ్యమైన సంస్థలు ఉన్న ప్రాంతం వైపు దూసుకెళ్లడానికి ప్రయత్నించింది. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఈ గొడవ మొదలైంది. ర్యాలీలో పాల్గొన్న వారు పోలీసులపై రాళ్లు రువ్వారు. దానితో 5 పోలీసు సిబ్బందులకి గాయాలయ్యాయి. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి లాఠీ చార్జ్ మరియు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ ఘర్షణల్లో ప్రభుత్వ మరియు ప్రైవేట్ వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు 45 మందిని అరెస్ట్ చేశారు. పోలీసులు ఫిర్యాదు మేరకు ఉగ్రవాద నిరోధక చట్టం టెర్రరిస్ట్ ఛార్జెస్ కింద కేసు నమోదు చేశారు. వాళ్ళే అంతేనండి, వాళ్ళే టెర్రరిస్టులు, ఇంకొకరిని టెర్రరిస్టులు అంటూ ఉంటారు పాకిస్తాన్ వారు. అదే విచిత్రం. ర్యాలీలో పాల్గొన్న కొందరు ప్రదర్శనకారులు ఆజాదీ మరియు పాకిస్తాన్ ముర్దాబాద్ వంటి నినాదాలతో కరాచీని హోరెత్తించారు.
పాకిస్తాన్ జాతీయ జెండాలను కూడా తగలబెట్టారు. మొత్తం మీద రాజ్నాథ్ సింగ్ గారి వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోశాయి. అది రాజ్నాథ్ సింగ్ గారి భారతదేశ మాస్టర్ స్ట్రోక్. అంటే ఈ పరిస్థితులు చూస్తూ ఉంటే ముందు ముందు ఏమో గుర్రం ఎగరావచ్చు, సింధు దేశం భారత్లో కలవవచ్చు అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. హోప్ ఫర్ ద బెస్ట్. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత వచ్చే గంట బొమ్మ మీద క్లిక్ చేసి ఆల్ నొక్కండి. అప్పుడు నేను చేసే వీడియోలన్నీ కూడా మీకు అందుతాయి అన్నమాట. రైట్, ఓకే. శుభమస్తు, విజయోస్తు. జై భారత్, జై హింద్.